హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజేత స్టడీ జోన్. సో నేను మీ శేఖర్ పొన్నాల. ఈరోజు మనం న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్ చూద్దాం. లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ 1 month బ్యాక్ వచ్చినటువంటి కరెంట్ అఫైర్ న్యూస్ చూద్దాం. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా అయితే డిఎస్ అభ్యర్థుల కోసం ఈ కరెంట్ అఫైర్ అనేది మీకోసం అందించడం జరుగుతుంది. సో ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నచ్చితే 1000 లైక్స్ చేయండి, ప్లస్ మీ మిత్రులకి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్స్కి. కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆల్ వీడియోస్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూద్దాం. స్కానింగ్ ద్వారా నగదు విత్డ్రా చేసే విధానం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లాలో ప్రారంభించడం జరిగిందండి. ఇటీవల కాలంలో హరీష్ రావు గారు ప్రారంభించారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, క్యూఆర్ స్కాన్తో స్కానర్లో డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయం అండి ఇది. సో ఇది ఎక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారంటే సిద్దిపేట జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇది మినీ ఏటీఎం మాదిరిగానే క్యూఆర్ మినీ ఏటీఎంగా పనిచేస్తుంది. ఆధార్ కార్డు, వేలిముద్రల డిజిటల్ కార్డు, క్రెడిట్ కార్డు, క్యూఆర్ స్కానింగ్, యూపీఐ సర్వీస్ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సౌకర్యం ఈ క్యూఆర్ స్కానింగ్ మిషన్ ద్వారా లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే టీహబ్ ద్వారా రూపొందించిన ఈ టెక్నాలజీ సిద్దిపేటలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అండి, జాగ్రెబ్ ఓపెన్లో భారత్కు స్వర్ణం. సో జాగ్రెబ్ ఓపెన్ 2024లో భారత్ రెజ్లర్ అయినటువంటి అమన్ సెహ్రత్ గోల్డ్ మెడల్ సాధించారు. పురుషుల 57 kgల విభాగం ఫైనల్లో చైనాకు చెందినటువంటి వరల్డ్ నెంబర్ 1 రెజ్లర్ అయినటువంటి వాన్వాహో జౌని ఈ అమన్ ఓడించడం జరిగింది. సో భారత్ నుంచి ఈ టోర్నీలో 13 మంది రెజ్లర్లు పాల్గొనగా పథకం సాధించిన తొలి భారత రెజ్లర్గా అమన్ నిలవడం జరిగిందండి. ఓకేనా. జాగ్రెబ్ ఓపెన్ 2024లో రెజ్లర్ విభాగంలో ఇక్కడ అమన్ సెహ్రవత్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది, స్వర్ణ పథకం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్టులు ఇవే అంటే చూడండి. అంటే వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్లు ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ పౌరుల పాస్పోర్ట్లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవిగా ఒక అధ్యయనంలో తేలింది. ఈ 6 దేశాలు నెంబర్ 1 స్థానంలో ఉన్నాయండి. ఈ పాస్పోర్ట్లు ఉన్న పౌరులు చాలా దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. భారత్ 80వ స్థానంలో ఉంది. అంటే ఈ పాస్పోర్ట్ జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 80వ స్థానంలో ఉంది. పాస్పోర్ట్ అంటే పవర్ఫుల్ పాస్పోర్ట్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఉన్న దేశం ఏంటంటే ఇక్కడ ఫ్రాన్స్, తర్వాత జర్మనీ, తర్వాత ఇటలీ, తర్వాత జపాన్, తర్వాత సింగపూర్, తర్వాత స్పెయిన్, తర్వాత ఈ విధంగా ఆర్డర్లో ఉండడం జరిగింది. భారత్ మాత్రం ఈ పాస్పోర్ట్ జాబితాలో ఎన్నో స్థానంలో ఉందంటే 80వ స్థానంలో ఉంది. 62 దేశాలకు చెందిన అంటే 62 దేశాలకు భారత్ పౌరులు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అండి. సో పాకిస్తాన్ వచ్చేసి దాని ర్యాంక్ వచ్చేసి 101వ ర్యాంక్ ఉన్నది. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈ పవర్ఫుల్ పాస్పోర్ట్ జాబితాల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ ర్యాంక్ వచ్చేసి 194వ ర్యాంకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏ నగరం నిలిచింది లేదా ఏ రాష్ట్రం నిలిచిందని చూస్తే ఇక్కడ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచిందండి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 టాప్ 10 జాబితాలో తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణ అయితే 5వ స్థానంలో ఉంది. ఏపీ అయితే 6వ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు 2-3 స్థానాల్లో నిలవడం జరిగింది. ఇక పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా 7, 8, 9, 10 స్థానాలు దక్కించుకున్నాయి. అంటే దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. నెక్స్ట్, పొడవైన సముద్ర వంతెన. భారతదేశంలోనే పొడవైన సముద్ర వంతెన ఎక్కడ అందుబాటులోకి రానుంది అని చూస్తే ఇక్కడ మహారాష్ట్రలోని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అండి. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనను దేశంలోనే పొడవైన సముద్ర వంతెనగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దీని మొత్తం పొడవు వచ్చేసి 21.8 కిలోమీటర్లు అండి. దాదాపుగా దీనికి అంటే రోజుకు దాదాపుగా 70,000 వాహనాలు రాకపోకలు జరుగుతాయని. క్యూబాలో ఆర్థిక సంక్షోభం అండి. క్యూబా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ద్రవ్యలోటును తగ్గించేందుకు తీసుకుంటోంది. ఈ క్రమంలో పెట్రోల్ ధరను ఏకంగా 500% పెంచేసింది. దీంతో 25 క్యూబన్ పెసోలుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర 132 పెసోలకు చేరనుంది. భారత్ కరెన్సీలో ఇది 450 పైమాటే. కరోనా క్యూబా ఆర్థిక వ్యవస్థను కుంగదీయగా అమెరికా ఆంక్షలు కూడా పెరగడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని క్యూబా ప్రభుత్వం. నెక్స్ట్, అధునాతన డ్రోన్ ఆవిష్కరించిన నేవీ.
అదానీ డిఫెన్స్ తయారు చేసిన దృష్టి 10 స్టార్స్ లైనర్ డ్రోన్స్ను భారత నేవీ చీఫ్ హరికుమార్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ డ్రోన్ అత్యాధునిక ఇంటెలిజెన్స్తో పాటు నిఘా వ్యవస్థను కలిగి ఉందని అధికారులు తెలియజేశారు. 450 కేజీల పిలోడు సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందన్నారు. దీని నౌకాదళ కార్యక్రమాల్లో భాగం చేసేందుకు పోరుబందర్కు తరలిస్తామని పేర్కొనడం జరిగింది. అధునాతన డ్రోన్ ఏదంటే లైనర్ డ్రోన్స్ అండి. మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ. ఇటీవల జరిగిన మిసెస్ ఇండియా 2023 పోటీల్లో జమ్మూ కాశ్మీర్కు చెందిన 55 ఏళ్ల రూపికా గ్రోవర్ విన్నర్గా నిలిచారండి. జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి రూపికా గ్రోవర్ మిసెస్ ఇండియాగా విజేతగా నిలవడం జరిగింది. ఈమెకు ఇద్దరు పిల్లల తల్లి, బాలీవుడ్ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టు, మోడల్గాను పేరొందారు. సక్సెస్కు వయసు అడ్డు కాదని ఆమె నిరూపించడం జరిగింది. కాగా అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్ వంటి హేమీలతో ఆమె కలిసి పనిచేశారు. మహిళా సాధికారత కోసం రూపికా కృషి చేస్తున్నారు. నెక్స్ట్, కుక్క మాంసం నిషేధించిన సౌత్ కొరియా అండి. కుక్క మాంసాన్ని నిషేధించడం జరిగింది. ఆ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కుక్క మాంసం అమ్మకూడదని సౌత్ కొరియా అంటే దక్షిణ కొరియా ఇక్కడ నిషేధం విధించడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాలి. ఈ చట్టం 2027 నుంచి అమల్లోకి రానుందండి ఆ దేశంలో. నెక్స్ట్, ఇక్కడ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ రాజీనామాను ఇటీవల ఎమ్మాన్యుయల్ మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆమోదించడం జరిగింది. ఇటీవల వచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈమె ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం విదేశీయులను వెనక్కి పంపించేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కాగా 2022లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బోర్న్ దేశానికి 2వ మహిళా ప్రధానిగా నిలవడం జరిగింది. అంటే ఇటీవల రాజీనామా చేసిన ఫ్రాన్స్ ప్రధాని ఎవరంటే ఎలిజబెత్ బోర్న్. రైట్ అండి. సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత. తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించింది. కేంద్ర విశ్వవిద్యాలయ చట్టం 2009లో తెలంగాణలోని ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లు లోక్సభ ఈ నెల 7న, రాజ్యసభ 13న ఆమోదించాయి. సో ఈ సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి 7 ఏళ్లలో 2 దేశాల్లో దాదాపుగా 889 కోట్లు ఖర్చు చేయనుందని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ చూడండి. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2023 డిసెంబర్ 20న క్రీడా పురస్కారాలను ప్రకటించిందండి. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకిత్ రెడ్డి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్రత్న అవార్డులను గెలుపొందడం జరిగింది. మొత్తం 26 మందికి అర్జున అవార్డులు ఎంపికయ్యారు. క్రికెటర్ వచ్చేసి మహమ్మద్ షమి అర్జున అవార్డు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్, మహమ్మద్ షాహుద్దీన్, అజయ్ కుమార్ రెడ్డి వీళ్ళకు అర్జున అవార్డు రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ అవార్డుని ఢిల్లీలో ప్రదానం చేయడం జరిగింది రాష్ట్రపతి గారు. ప్రముఖ రచయిత తల్లాఉజ్జుల పతంజలి శాస్త్రి రాసిన రామేశ్వరం కాకులకు మరికొన్ని లఘు కథల సంపుటికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. అంటే 2023 కేంద్ర సాహిత్య పురస్కారం అవార్డు గ్రహీత ఎవరంటే పతంజలి శాస్త్రి అండి. ఆయన రాసిన కథల సంపుటి ఏదంటే రామేశ్వరం కాకులు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేసినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి ఐస్లాండ్ అవార్డు లభించిందండి. దాని పేరే 2023 లీవ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ని ఇస్రో గెలుపొందడం జరిగింది. రైట్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ 2024 మన భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నటువంటి వ్యక్తి. సో ఈ విషయాన్ని మేక్రాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 2న ధృవీకరించడం జరిగింది. అంటే 2024 గణతంత్ర దినోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్కి ఎవరు హాజరు కానున్నారంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. భారత స్టార్ షట్లర్ పివి సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫస్ట్ లిస్టులో ఈమెకు 59 కోట్లతో అమెరికా మాస్టర్ సిమోన్ బెల్స్తో కలిసి 16వ స్థానంలో నిలిచిందంట పివి సింధు.
ఇక్కడ చూడండి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1955లో ప్రారంభించడం జరిగింది. మొదటి అవార్డు సురవరం ప్రతాపరెడ్డికి వచ్చింది. తెలంగాణ నుంచి పురస్కారం పొందిన వారి వివరాలు ఎలా ఉన్నాయంటే, తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా ఈ అవార్డును పొందిన వారు ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి గారు. 2023లో ఊరికంటే పతంజలి శాస్త్రికి రావడం జరిగింది. దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ అండి. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ లేదా బెస్ట్ పోలీస్ స్టేషన్గా సైబాబాద్ కమిషనరేట్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అంటే పిఎస్ నిలిచింది. నెక్స్ట్, టాప్ 10 గ్లోబల్ ఎయిర్పోర్ట్లలో హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు. నిర్వహణ, పనితీరు, సమయపాలన పరంగా టాప్ 10 గ్లోబల్ ఎయిర్పోర్ట్లలో హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు 2-3 స్థానాల్లో నిలిచాయి. సో ఇది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమైనా మిస్టేక్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.